నా ముఖంలో గాడిదలు కాస్తున్నాయా? నాతో పాటు చేయండి అయ్యా, వామప్ కావాలిగా. ఏం ఫ్రెండ్స్ రైల్లో ఏదో నువ్వు చెప్పామని వచ్చాను. మినిమం బాడీలో బ్రెదం లేదు. ప్లే 5, 6, 7, 8. ఫోన్ రా, మూమెంట్ కాదు. డార్లింగ్, ఏంటి ఇప్పుడు లేచావా? మరి వాయిస్ ఏంటి అలా ఉంది? అవునా? గుడ్ బాయ్. ఆత్మను నేనే ఇవ్వాలా, నువ్వివ్వా? ఇప్పుడు నువ్వు ఎంత బాగుందో చూస్తున్నావా? చూడు, నువ్వు మరీను. లంచ్కి ఏంటి స్పెషల్? ఓకే బాయ్. ఇవాళకి చాలు, రేపు కంటిన్యూ చేద్దాం. ఓకేనా? డ్రాప్ చేయరా. వన్ మినిట్, మీరు కంటిన్యూ చేస్తున్నాండి, ఇప్పుడు వస్తాను. డార్లింగ్, నేనే గుర్తొస్తున్నానా? ధోని ఉన్నాడా? బేబీ ధోని అంటే కొత్త కొన్నాడు, ఫ్యూచర్ లో కెప్టెన్ కూడా వచ్చు. నేనా? ఇప్పుడు చూడు, నేనైతే మైకిల్ జాక్సనే, అది ఫిక్స్. నా బుల్లి కట్ట మీద ముద్దు పెడతావా? లారెన్స్ మాస్టర్ లాంటోడు కావాలన్నా ఈడ్ని తీసుకొచ్చావు. కలర్ మ్యాచ్ అయింది కానీ కంటెంట్ ఏది బే? ఇప్పుడు ఏం చేద్దాంరా? నీకేం చేయాలో తెలుసుగా. లవ్ యూ కన్నా, మిస్ యూ. పిల్లలు వచ్చారు, కాల్ యూ బ్యాక్. ఏమా భోజనాలు రెడీయా? నా పేరు పోతురాజు. చెప్పడం ఎందుకు, నేను చూస్తేనే తెలుస్తుందిగా. హలో. హాయ్ వికీ. హాయ్. ఏంటి గొంతు అలా ఉంది? నీకు తెలుగు బాగానే వచ్చేసింది. అది ఓకే, ఏంటి డల్గా ఉన్నావు? అదొక పెద్ద కథలే. చెప్పు వింటా. ఈసారి ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్లో సాంగ్ కంపోజ్ చేయడానికి డాన్సర్ని హైదరాబాద్ నుంచి పిలిపించాం. ఆడికి డాన్స్ తక్కువ, ఫోన్స్ ఎక్కువ. ఇప్పుడే మర్యాదగా పంపించేశాం. అయ్యో, ఇప్పుడు ఎలా? అదే నాకు అర్థం కావట్లేదు. నేను సపోర్ట్ చేసిన టీం ఎప్పుడు ఓడిపోలేదు. అది ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేస్తున్నా. ఎలా విన్నావాలో అర్థం కావట్లేదు. వికీ, నేను కొరియోగ్రఫీ ట్రై చేయనా? కొరియోగ్రఫీ? నువ్వా? నీకు డాన్స్ వచ్చా? నాకు డాన్స్ వచ్చా, ఏదో లైట్గా. నీకు నా మీద నమ్మకం ఉంటే ఛాన్స్ ఇవ్వు. సరే, ట్రై చేద్దాం. డాన్స్ నేర్తానని చెప్పి ముగ్గులేస్తుందంట్రా. Can I hear it once again? Yeah, sure. Please listen. Okay. Rewind ra. అదే
ఓకే ఓకే నైస్ సూపర్ కానీ స్టెప్స్ కొంచెం ఈజీగా ఉంటే బెటర్ ఏమో కదా ఓకే ట్రై చేద్దాం. ఓకేరా ఓకే 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 హనుమాను ముందు 5 జంపులా ఈవిడ ముందా మీరు బస్సులో స్టెప్ లేసింది ఆ కింద పడ్డ స్టెప్ బాగానే వర్కౌట్ అయింది కదా సార్. ప్రాక్టీస్ చేద్దాం రండి. ఏంటి సార్ అద్దాలు దుడుస్తున్నారు? సారీ సార్ సారీ సారీ. డాన్స్ కష్టమే సార్, చెప్పులు అరిగిపోయేటట్టున్నాయి. సరే మనకు పని అవదు కానీ మీతో పాట పాడిస్తారండి. వెళ్ళాలి కదా ఆ, బస్ ఎన్నింటికి? వెళ్ళాలా? ఉండాలా? సరే వెళ్ళు. కెన్ ఐ హావ్ సమ్ వాటర్? మిస్ అవుతున్నావా? వికీ, ప్రేమ ఇష్టం అనేవి ఫీలింగ్స్. డెవలప్ చేసుకుంటే పెరుగుతాయి, వద్దనుకుంటే తగ్గిపోతాయి. యు గెట్ వాట్ ఐ మీన్ రైట్? నేను ప్రేమిస్తుంది నేను ఫీల్ అవుతున్న ఫీలింగ్స్ని. ఈ 1 month నువ్వు దూరంగా ఉన్నా నా ఫీలింగ్స్ నా దగ్గరే ఉంటాయి. వాటిని ఎవ్వరూ దూరం చేయలేరు. నా యాక్సెసరీస్ మ్యాక్సిమం నాకు డిజైన్ ఫర్ మై సెల్ఫ్. లాంగ్ బ్యాక్ ఒకసారి మా మమ్మీకి డిజైన్ చేశా. ఆ తర్వాత స్పెషల్గా నీకోసమే డిజైన్ చేశాను. వెయిట్, ఓన్లీ ఫర్ యూ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. Can be used in the websites. One second. The concept of Excuse me, sir. Circular. ఏంటి? సెమిస్టర్ హాలిడేస్ కి తన ఊరు వెళ్ళిన సితారా మేడం కి యాక్సిడెంట్ అయింది. ఇక ఆమె రావడానికి కుదరదు. అందుకే ఆమె రిజైన్ చేసింది. ప్రే ఫర్ హర్ టు గెట్ వెల్ సూన్.
హాయ్ గైస్ హాయ్ సితారా వాళ్ళ స్టూడెంట్స్. Oh, మేడం ఎలా ఉన్నారండి? she's fine, but చూడొచ్చా? ప్లీజ్ please. కమ్. యాక్సిడెంట్ వల్ల తనకి ఏ విషయాలు గుర్తులేవు. ప్లీజ్ ఎక్కువ స్ట్రెస్ పెట్టుకుని ఉంటే మంచిది. सितारा, ये लोग तुम्हारे स्टूडेंट्स हैं. Oh, hi. Sorry, can I know your names, please? శివ, Hi. వాసు. Hi, Vasu. సితారా మేడంకి వాళ్ళ కజిన్తో పెళ్ళంటరా. స్టాఫ్కి స్టూడెంట్స్కి 2 కార్డ్స్ పంపించారు. పోనీ పెళ్ళికి వెళ్దామా? ఆ మాటే వినలేకపోతున్నాను రా. ఇంకా అక్కడికి వెళ్తే తక్కువ వెళ్ళినా గుండె ఆగిపోతుంది. ఆ పెళ్ళేదో నన్నే చేసుకోవచ్చు కదరా. దాన్ని నేనే ఇంకా బాగా చూసుకుంటాను. రే, చూసుకుంటా కదరా. రే, మీరిద్దరు ప్రేమించుకున్న సంగతాలు ఇంట్లో వాళ్ళకి తెలియదు. నిన్ను ప్రేమించిన విషయం ఆమెకు అసలు గుర్తే లేదు. అలా చూడకరు విక్కి, విధిని ఎవరు తప్పించలేరు. నువ్వు నాకు దూరమైనా నీ మీద ఉన్న ఫీలింగ్స్ నా దగ్గరే ఉంటాయి. ఏ విధి వీటిని నా నుండి దూరం చేయలేదు. ఏదో పెద్ద టేస్ట్ పొడి చేస్తుందని తీసుకొచ్చావు, ఇదేనా? మేనేజర్ సార్, ఆఫీస్లో లంచ్ క్యాన్సిల్ చేసి మరీ ఇక్కడ తీసుకొచ్చాను. ఓ థ్యాంక్ యూ సార్. ఏంటి థ్యాంక్ యూ? లాస్ట్ టైం వచ్చినప్పుడు అద్దరిపోయింది, ఇప్పుడు ఇలా తగలడి. మీరంతా వన్ టైం ఉండరు సార్? అంటే అది నిలబడరా, అదైతే తప్పదుగా. సరే సార్. ఏంటిది? కాంపన్సేషన్ సార్. పెడితే కానీ టేస్ట్ రాదా మీ దగ్గర? విక్కీ ఉంటే కానీ టేస్ట్ రా సార్. అతను ఎవరు? మా చీఫ్ చెఫ్, మా ఓనర్ కూడా, ఓహో. విక్రమ్ వాత్సల్య. సారీ సార్, నెక్స్ట్ టైం ఈ పొరపాటు రిపీట్ చేయను. జీవితంలో అన్నిటికన్నా విలువైనది అవకాశం. అది వచ్చాక సాధించే వాళ్ళు కొంతమంది, అది వచ్చిన వెంటనే రిలాక్స్ అయ్యే వాళ్ళు కొంతమంది. నువ్వు సెకండ్ టైం, యువర్ ఫైర్. అతనే సార్ మా విక్కీ. విక్కీ, ఫుడ్ సూపర్, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందయ్యా. నీ చేతిలో ఎంత మ్యాజిక్. తల్లి గుండె చూస్తుంది, పెళ్ళం జేబు చూస్తుంది.
ఈ రెండింటినీ కామన్ గా చూసే పుల్లి ఇదేరా. ఉమ్మా. అప్పుడే మొదలు పెట్టేసావా? లోపల లాస్ట్ బిల్లింగ్ కూడా అయిపోవచ్చిందిరా. కానీ ఎప్పుడేదో పోగొట్టుకున్న వాళ్ళు సీరియస్గా ఉంటావు. ఓ ఓనర్ అంటే అలా మెయింటైన్ చేయాలా? మెసేజ్ ఏదో వచ్చింది చూడు. Excuse me, how can you charge like this? Ma'am, Can you please explain it? Look at this. It's about taxes. See, we understand VAT. We understand Hey, service okay. tax. Ah, But okay. what is this SB tax? Can you just call the manager? డేవిడ్ వెల్ ఏంటండి, ఏంటి ప్రాబ్లం? ఏంటిది? బిల్ మ్యామ్, దీన్ని పే చేయడానికి మీరు ఇక్కడ దాకా రావక్కర్లేదు. మా వాళ్ళే మీ టేబుల్ దగ్గరికి వస్తారు. కస్టమర్స్ తో కామెడీనా? ఈ బిల్ కింద ఈ టాక్సెస్ ఏంటి? VAT, సర్వీస్ ట్యాక్స్ ఓకే. SB ట్యాక్స్ ఏంటి? ఇప్పటి వరకు ఎవరు అడగలేదండి. అడగలేదు కదా, నేను తెలుసుకోలేదు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్బీ అంటే స్వచ్ఛ భారత్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ అన్ని గవర్నమెంట్ వేసినవి, మేం కాదు. మేము ఎంత చెప్పినా మీరు సాటిస్ఫై అవ్వరు కాబట్టి అందుకే బిల్ మీద 10% సీజనల్ డిస్కౌంట్ ఇచ్చాం. అది కొంచెం గమనించి ప్లీజ్ కమ్ అగైన్. ఓ నైస్, గుడ్. బై ద వే, ఫుడ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నోరుంది కదా అని సటార్ లేయడం కాదు, లౌక్యం నేర్చుకో. మాకు ఓనర్ అయ్యే అవకాశం వస్తే మేము కూడా అవకాశాలు రావు, కల్పించుకోవాలి. ఓ పెగ్గు మర్చిపోయా, అది కలుపుకునే అవకాశం కల్పించుకుంటా. హలో, హే వికీ, ఎలా ఉన్నావురా? ఎవరో? ఇంకా ట్రాన్స్ఫార్మర్స్ పే చేస్తూనే ఉన్నావా? మన కాలేజ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ కదరా. అర్జున్. పోనీలే, బాగానే గుర్తుపట్టావు. ఇంతకీ విషయం ఏంటంటే నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది నెక్స్ట్ మంత్ బెంగళూరులో. 2 days ముందే రావాలి బ్యాచిలర్స్ పార్టీకి. తప్పకుండా. సరే, కంగ్రాచులేషన్స్. ఏంటి నీది లవ్వా అరేంజ్డా? అరేంజ్డే, కానీ తనంటే నాకు పిచ్చలా. అబో చా. నువ్వేంట్రా అస్సలు సంబంధం లేకుండా షెఫ్ అయిపోయావు. అవుట్లుక్ లో నీ గురించి ఒక ఆర్టికల్ చదివా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. మా ఉడ్బి కూడా చూపించా. అవునరా, మన బ్యాచ్ మేట్స్ వాసు శివ ఏం చేస్తున్నారా? బాగా చదివే శివ వాళ్ళ ఫాదర్ కాంట్రాక్ట్స్ చూసుకుంటున్నాడు. వాసుగాడు పెద్ద చదవలేదుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. సరే, నాకు వాళ్ళిద్దరు నంబర్స్ వాట్సాప్ చేయరా. యా షూర్ షూర్. ఏమైనా మన కాలేజ్ చేసే వేర్రా, ఆ గొడవలు, ఆ డాన్స్లు. సీతారా మేడం ఇంటికి మాత్రం ఉండకపోయినా పర్లేదు, పార్టీకి మాత్రం ఉండాలి రోయ్. యా షూర్ రా. ఓకే ఓకేరా, డోంట్ మిస్ ఇట్. బాయ్. ఓకే బాయ్. హాయ్. ఎవరని ఆలోచిస్తున్నారా? మీ ఫ్యాన్ ని సార్, గుర్తుచనా? ఆ రోజు బిల్లో టాక్సెస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓ కరెక్ట్ కరెక్ట్. అవును, ఏంటి ఇంత మార్నింగ్ ఇక్కడ? ఫ్యాన్స్ కి టైంతో సంబంధం ఏముంది చెప్పండి? టీవీలో, యూట్యూబ్ లో మీకు చాలా మంచి ఫాలోయింగ్ ఉంది కదా. సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నావా? అయ్యో, అలా అన్నారేంటి? ఇప్పుడు కాదు, చాలా ఇయర్స్ బ్యాకే నేను నీ ఫాలోవర్ని. అందరికీ నీ వంటలంటే ఇష్టం, కానీ నాకు నీ కవితలంటే ఇష్టం. గుర్తురాలేదా? స్కై ఇస్ బ్లూ, మై లవ్ ఇస్ ట్రూ. వచ్చింది వయసు, అడిగింది మనసు, నీ తోడుంటే అవుతుంది ఇంద్రధనుసు. ఈ లెటర్ తనకి సరే, పెద్ద చాక్లెట్ కొనిస్తా. వెరీ గుడ్. Oh my god! Oh my god! Oh my god! Sindhu? అమ్మయ్యా. Are you serious? Yeah. Can we sit down? Yeah, sure. Please. ఎన్ని రోజుల తర్వాత? No, years. అదే, ఎన్ని ఇయర్స్ తర్వాత. నమ్మలేకపోతున్నాను, అసలు గుర్తుపట్టలేకపోయాను. అవును, హౌ కమ్? నువ్వెలా గుర్తుపట్టావు? ఏమో, మేబీ చాలా సార్లు నిన్ను గుర్తు చేసుకోవటం వల్ల అనుకుంటా. కెన్ ఐ హావ్ ఎ జ్యూస్? యా షూర్. ఈకే క్రాన్బెరీ. ఓకే, యా యా. 2 క్రాన్బెరీ. సింధు, ఆ లెటర్ చదివేశావా? చదవడం ఏంటి, అసలు ఇవ్వలేదు కూడా. అవునా? సుమాక వాళ్ళ పేరెంట్స్ స్ట్రిక్ట్ అయితే మా స్కూల్ ప్రిన్సిపల్ కూడా స్ట్రిక్ట్ అయ్యమ్మా. మా బాధలు మాకుంటాయి. అయితే ఇవ్వడం మానేయాలి, అంతేకాని చదివేస్తారా? ఆ, సర్లే,
ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు? 3 years నుంచి. అవును, ఆంటీ అంకల్ ఎలా ఉన్నారు? అంకుల్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఆంటీ అక్కడ ఉన్నారు. ఓ ఐమ్ సారీ. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. స్వచ్ఛ భారత్ కదా, మళ్ళీ ఏంటంట? చిన్న సర్ప్రైజ్. తను సింధు, హాయ్. హలో. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఎవరి చైల్డ్హుడ్? అంటే ఆల్మోస్ట్ 6 జనరేషన్ గ్యాప్ ఉంది కదా. అర్థమైంది. అంటే నీ బాయ్హుడ్ లో తన చైల్డ్హుడ్, అలా నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయింది అనమాట. యాక్చువల్ నా పేరు ఈకే, ఈ కనక. ఈ మాత్రం క్లారిటీ ఉంటే ఇంకేం కావాలి. క్యారియర్. థ్యాంక్ యూ. హ్యావ్ ఇట్. ఓకే. ఓయ్, ఈ రోజు బాబు గ్యారెంటీ హుషారు కొట్టాడు. Oh my God!